తెలంగాణ బీజేపీకి కాబోయే అధ్యక్షుడు ఎవరనే దానిపై ఎంతో కాలంగా ఉత్కంఠ నెలకొంది. ఎప్పటికప్పుడు అధ్యక్షుడి ఎంపిక వాయిదా పడుతూనే ఉంది. రేసులో ఎవరుంటారు, అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందో అర్థం కాని పరిస్థితి. అయితే దీనికి త్వరలోనే సమాధానం ఇస్తామంటోంది కేంద్ర నాయకత్వం. ఇంతకీ కాబోయే కమల దళపతి ఎవరు, రేసులో ఎవరున్నారు, త్వరలో ప్రకటన, ఇంకొన్ని రోజుల్లో ప్రకటన అంటూ చాలా నెలలుగా ఊరిస్తున్నారే గాని ఇంతకు తెలంగాణలో కమలం పార్టీకి కొత్త అధ్యక్షుడు వచ్చింది లేదు. అయితే త్వరలోనే కొత్త బాస్ వస్తారంటూ పార్టీ సంకేతాలిస్తోంది. అనేక లిస్టులు, సమీకరణాల పరిశీలన తర్వాత ఫైనల్ లిస్ట్ అధిష్టానం దగ్గరకు చేరింది. ఈ నెల చివరిలోగా అధ్యక్షుడు కన్ఫర్మ్ అవుతారంటూ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారం చేపట్టడమే బీజేపీ లక్ష్యం. అందుకే గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకుంటోంది. ఇప్పటికే సంస్థాగతంగా పార్టీ పదవులను భర్తీ చేస్తోంది. జిల్లాలకు కొత్త అధ్యక్షులను ఎన్నుకుంది. జిల్లా అధ్యక్షుల ఎంపిక దాదాపు పూర్తవడంతో స్టేట్ ప్రెసిడెంట్గా ఎవరిని నిలబెట్టేందుకు ఢిల్లీ పెద్దలు కసరత్తు చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి రేసులు ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణతో పాటు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఈ పేరు కూడా షార్ట్ లిస్ట్ అయినట్టు తెలుస్తోంది. గతంలో అధ్యక్షుడిగా పనిచేసిన బండి సంజయ్ పేరు కూడా గట్టిగానే వినిపిస్తోంది. తాను అధ్యక్ష రేసులో లేనని గతంలో బండి సంజయ్ స్వయంగా చెప్పారు. కానీ అధిష్టానం పరిశీలనలో ఆయన పేరు కూడా ఉన్నట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. రాష్ట్ర అధ్యక్షుడు ఎంపిక నేపథ్యంలో అభిప్రాయాల సేకరణ అధిష్టానం చేస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికల పరిశీలకురాలుగా ఉన్న శోభాజీ ఇప్పటికే రాష్ట్ర నేతల నుంచి అభిప్రాయాన్ని తీసుకున్నారు. పార్టీ నేతల అభిప్రాయాలు, సమీకరణాలను బేరీజు చేసుకుని కమలం పార్టీకి కొత్త బాసును నియమించనున్నట్లు ఢిల్లీ పెద్దలు చెప్తున్నారు. మరోవైపు మరికొంతమంది ఆశావాహులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. కొత్తగా ఎన్నికైన బీజేపీ ప్రజాప్రతినిధులు మర్యాదపూర్వకంగా అమిత్ షా, నడ్డాను కలిసిన వారిలో ఎంపీలతో పాటు పలువురు ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు. వాళ్లలో కొంతమంది అధిష్టానం దృష్టిని ఆకర్షించే పనిలో ఉన్నారు. సంఘ్ పరివార్ మద్దతుతో కొంతమందిని నేతలు తమ పేర్లను పరిశీలించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. తెలుగు కొత్త సంవత్సరం నాటికి అంటే ఉగాది నాటికి కొత్త అధ్యక్షుడి రాక ఉంటుందని, నూతన ఉత్సాహంతో కమలం తెలంగాణలో వికసిస్తుందని క్యాడర్ కోటి ఆశలతో వెయిట్ చేస్తోంది. అయితే ఆశావాహులు మాత్రం చివరి నిమిషంలో సైతం జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఎవరిని అధిష్టానం వరిస్తుందో చూడాలి.